హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ముచ్చట్ల ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి వారాహిమాత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఎంతో ఇష్టమైన కందదీపం అండి. కందదీపం అనేది మనం ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ రోజు పెట్టాలి, కందదీపం పెట్టడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నైవేద్యాలు చేయాలి, అసలు కందదీపం అమ్మవారికి ఎందుకు ఇష్టమో ఈ వీడియోని అయితే మనం తెలుసుకుందామండి. కందదీపం అనేది కంద భూమి లోపల నుండి లభిస్తుంది కదండి. ఇవి భూదేవి స్వరూపిణి కందదీపాన్ని వారాహిమాత ఇష్టపడుతుందండి. అందుకే వారాహిమాతకు కందదీపం అంత ప్రీతికరమైనది అన్నమాట. మనం కందదీపం పెట్టడానికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నాం. మంచి పరిమాణంలో ఉన్న కందగడ్డని అయితే తీసుకోవాలండి. మనం అంతకంటే ముందు తీసుకున్న తర్వాత మనము ఎలా నియమాలు పాటించాలో చెప్తానండి. శుభ్రంగా స్నానం చేసి ఉదయం సాయంత్రం తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మంచి మాంసాహారం తినకుండా ఉపవాసంతో చేస్తే వారాహిమాత తొందరగా అనుభవిస్తుందండి. లేకపోతే అల్పాహారం తీసుకున్నా సరిపోతుందండి. సాత్విక ఆహారం అంటే మన పండ్లు ఫలాలు కానీ, మనం ఇడ్లీ దోశ అల్పాహారం అలా టిఫిన్స్ కానీ, పండ్ల రసాలు కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. మాంసాహారానికి అయితే దూరంగా ఉండాలన్నమాట. అలాగా కందం తీసుకున్న తర్వాత మంచిగా మనం శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని మంచిగా అలంకరించుకోవాలన్నమాట. పసుపు రాసి పసుపు రాసి మంచిగా గంధం రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత మనం దానికి దీపం వెలిగించడానికి ప్రమితలాగా గుంతనైతే చేసుకోవాలి. అలా గుంతను చేసుకొని మనము పక్కన పెట్టుకొని దీపం వెలిగించడానికి వత్తులను అయితే చేసుకోవాలండి. ఎర్రటి వత్తులను చేసుకోవాలి. అలాగే ఎర్రటి పుష్పాలను కూడా తెచ్చుకోవాలి. ఎర్రటి వత్తులు అంటే ప్రత్తిని మంచిగా పీనిన తర్వాత కుంకుమ రాస్తే ఎర్రటి వత్తులు తయారవుతాయండి. 3కి పైగానే వేయాలి. ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది. 3కి పైగానే వేయాలి. దానికోసం అయితే ఎర్రటి పుష్పాలను మంచిగా అక్షంతలను అయితే తీసుకోవాలి. అలాగే పసుపు కుంకుమ గంధము ఇవి కూడా తీసుకోవాలని. నైవేద్యం కోసం అయితే మనం తేనె కానీ, లడ్డు కానీ, దుంపలతో చేసిన పదార్థాలు కానీ, లేకపోతే పులిహోర, దద్దోజనం అలాగా ఉంటుంది కానీ, పాయసం లాంటి, పరమాన్నం లాంటి అలాగా 5 రకాల నైవేద్యాలను అయితే మనం చేసుకోవాలండి. మనం మంచిగా అలంకరించుకున్న కందనైతే తీసుకున్నాం కదండి. అలా తీసుకున్న తర్వాత మనము మంచిగా పళ్ళెంలో కానీ పీట పైన కానీ మంచిగా ఎర్రటి వస్త్రం వేసి మంచిగా బియ్యం పొయ్యాలండి. దానిపైన మనం కందదీపాన్ని అయితే అలా పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి వత్తులను అయితే వేయాలన్నమాట. 3 పైగానే వేయాలి ఎర్రటి వత్తులను. అలాగా వేసిన తర్వాత మనం రోజు వెలిగించుకునే దీపాలను కూడా పెట్టాలండి. మనం ఇంట్లో రోజు దేవుళ్ళకి పెట్టుతాం కదండి. అలాగా అవి వెలిగించే దీపాలను కూడా పెట్టాలన్నమాట. అలా పెట్టుకొని దీన్ని ఎప్పుడు వెలిగించుకోవాలి, రాత్రి వేళలోనైతే చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి తాంత్రిక శక్తి దేవత అన్నమాట. తాంత్రిక శక్తి రూపంలో అమ్మవారిని పూజిస్తారు కాబట్టి అందుకే రాత్రి వేళలో అమ్మవారికి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనము అలా పళ్ళెంలో కానీ ఎక్కువ శాతం అయితే పీట పైన పెట్టుకుంటే మంచిదండి. అలా పెట్టుకొని పుష్పాల నైవేద్యాలు అన్నీ అలా పెట్టేసి వారాహిమాతకు సంబంధించిన కథలు కానీ, వారాహిమాత మూల మంత్రం కానీ, అలాగా వారాహిమాతకు సంబంధించిన ఎలాంటి హారతి పాటలు కానీ, ఆమె కవచం కానీ అలాంటివి వినుకుంటూ ఆమె ఆరాధన చేసుకుంటూ ఇవి రాని వాళ్ళైతే మనసు నిండా ఓం శ్రీ వారాహ్యై నమః అని అనుకుంటూ మనం దీపం వెలిగించాలండి. అలాగా రోజు వెలిగించుకునే దీపాలను కూడా వెలిగించాలన్నమాట. వెలిగించి మంచిగా అమ్మవారిని అయితే మంచిగా మనసు నిండా
ఆరాధిస్తూ దీపం వెలిగిస్తే అది 2 రోజులైనా ఉంటుందండి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఖండ దీపాన్ని అయితే అస్సలు అలా పక్కన పెట్టద్దండి. దాన్ని ప్రసాదంగా తింటేనే మనకు మంచిదండి. లేకపోతే ఆవుకైనా తినిపించాలని మనం ఆ ప్రసాదంగా తింటేనే మన కోరికలు అనేది తొందరగా నెరవేరుతుందండి. ఈ దీపాన్ని అయితే మనం ఆషాఢ మాసంలో వారాహిమాత నవరాత్రులు వస్తాయి కదండి, అప్పుడు కానీ దసరా అప్పుడు దుర్గామాత నవరాత్రులు వారాహిమాత నవరాత్రులు కూడా ఉంటాయండి. అప్పుడు కానీ పంచమి వసంత పంచమి నవరాత్రుల్లో కానీ వారాహిమాతనైతే మనం నవరాత్రులు చేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదండి. అది లేని పక్షంలో 11 శుక్రవారాలు కండదీపం పెడితే మన కోరికలు అనేది తొందరగా నెరవేరుతాయి అన్నమాట. అది లేని పక్షంలో పంచమి తిథి నాడు ప్రతి మాసంలో ఒకరోజు పంచమి తిథి అని వస్తుందండి. ఆ రోజు పెట్టినా కూడా విశేష ఫలితం అయితే మనకు ఉంటుందండి. మనకైతే ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగ వారాహిమాతను స్మరిస్తే అలా కన్నదీపం పెట్టుకొని అమ్మవారిని మంచిగా ధ్యానం చేసుకుంటూ మనం దీపం వెలిగించాము పూజలు చేస్తే మనకు ఆర్థిక ఇబ్బందులు కానీ భూ వివాదాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్న గృహం లేని వారికి గృహం కూడా అవుతుందండి. మనకైతే చక్కటి మార్గదర్శనం మనకు అయితే కలుగుతుంది. అమ్మవారు మనకు ఎలాంటి దిక్కుదోచని పరిస్థితుల్లో కూడా మార్గనిర్దేశనం చేసి ఇలాగ వెళ్ళండి అని అమ్మవారు అయితే ఆశీర్వదించడం అయితే జరుగుతుందండి. వారాహిమాత కండదీపానికి అయితే ఇంత ప్రత్యేకత ఉందండి. ఇంకా వారాహిమాతకు సంబంధించిన మూలమంత్రం చదువుకుంటూ చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి. మనకు జరగని మొండి పనులు కూడా కండదీపం పెడితే జరుగుతుందండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. కండదీపం ప్రత్యేకత ఇలాగైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా చేసుకుంటే విశేష ఫలితాలను అయితే ఇస్తుందండి. ఓం శ్రీ వారాహైన నమః అనుకుంటూ దీపం అయితే వెలిగించాలండి. ఓం శ్రీ వారాహైన నమః ఇలాగా అమ్మవారి ద్వాదశ నామాలు ఇలాగా ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఆమె కన్నదీపం పెడితే విశేష ఫలితాన్ని అయితే ఇస్తుందండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై వారాహిమాత అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కండదీపం యొక్క ప్రత్యేకత అంత బాగుంటుందండి. మనకి ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయండి. భూ సంబంధిత సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయండి. సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుందని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.